నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. గేండాలో గెలిచిన బీజేపీ అభ్యర్థి అజయ్ మహవాన్ను విజయ తీరాలకు చేర్చిన ఈటల రాజేందర్. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ప్రధాని మోడీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో విజయ తీరాలకు తాకింది. 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీ కైవసం చేసుకున్నారు. ఈ విజయం వెనుక పార్టీ నేతల కృషి ఎంతో ఉంది. అందులో తెలంగాణకు చెందిన నేతలు సైతం విజయం కోసం పాటుపడ్డారు. ఈ ఎన్నికల్లో అప్పగించిన బాధ్యతలను మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజయవంతంగా నిర్వర్తించి పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు. బీజేపీ గెలిపిస్తే కలిగే లాభాలు, కేంద్ర బడ్జెట్ను స్థానిక ప్రజలకు వివరించి ఓటర్లను ఆకర్షించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిందిగా లోక్సభ సభ్యులు ఈటల రాజేందర్ గారిని పార్టీ కోరింది. గేండాలో పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసే బాధ్యత అప్పగించింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అజయ్ మహవాన్ తాజా ఫలితాల్లో భారీ మెజారిటీతో గెలిచారు. 79,987 ఓట్లతో 26,000కు పైగా మెజారిటీతో ఆప్ అభ్యర్థి గౌరవ్ శర్మపై అజయ్ విజయం సాధించారు. గేండా నియోజకవర్గంలో అజయ్ తరపున మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గంలో సభలు, సమావేశాల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అంతేకాదు, ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీంతో తెలంగాణ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఈటల రాజేందర్ స్థానిక ఓటర్లకు కేంద్ర బడ్జెట్ను వివరించారు. ఢిల్లీకి కేటాయింపులు, 12 లక్షల వరకు పన్ను మినహాయింపులు అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎలా వ్యవహరించామో చెప్పారు. ఇక గేండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలోనూ బీజేపీ ఉంటే మరిన్ని నిధులు వస్తాయని ఓటర్లకు వివరించారు. ఇలా ప్రతి అంశంపై ప్రచారంలో మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ అభ్యర్థి అజయ్ వైపు మరోసారి జనాలను మొగ్గు చూపేలా ప్రచార వ్యూహాలను ఈటల రాజేందర్ అమలు చేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సునాయాసమయ్యింది. గేండాలో అజయ్ మరోసారి విజయ పతాకం ఎగురవేశారు.